ఆరాధన స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాధిరాజుకి స్తుతి కీర్తన జీవాధిపతి అయిన యెహోవాకు ప్రభువుల ప్రభువైన యేసునకు జీవాధిపతి అయిన యెహోవాకు ప్రభువుల ప్రభువైన యేసునకు నే పాడేదన్ కొనియాడి కీర్తించేదన్ ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన స్తుతి కీర్తన రాజాధిరాజుకి స్తుతి కీర్తన. ఒక ఆనందమైనటువంటి కార్యం, ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ తండ్రి నరుడు ఒంటరిగా ఉన్న మంచిది విధానము చూసి వెంటనే తండ్రి తయారు చేసి బాంధవ జీవితాన్ని తండ్రి వర్గరించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఒక నిర్ణీతమైన కాలము కాకుండా చిన్నతనం నుంచి యవ్వన వయసు వచ్చేంత వరకు ఎంతగా నాకు ఆశీర్వదించిన బలపరచండి, కాపాడండి. ఒక బాంధవ జీవితానికి వెళుతున్నప్పుడు మరి భారతీయ సంప్రదాయ ప్రకారంగా పెళ్లి కొడుకుని చేయటము, ఆ పెళ్లి కొడుకుని చేసిన తర్వాత గ్రామాల్లో ఒక ఉన్నతమైన సందడి ఏర్పాటు చేయటము తండ్రి, అది ఈ యొక్క భారతదేశ పద్ధతి కనుక ఈ ఉన్నతమైన ప్రేమలు ఉన్నతమైన రక్షణలో తండ్రి విలువైన వ్యక్తి పెళ్లి కొడుకుగా సిద్ధ మనసు కలిగి వివాహ యొక్క వేదిక ఎక్కవలసి ముందుగానే తండ్రి ఆ బంధువుల యందు మరి యొక్క తల్లిదండ్రుల యందు మరి పెళ్లి కొడుకు యొక్క చేయటంలో సంక్షిప్తున్న రీతిని బట్టి నీకు వందనాలు. మరి కుమార్తె సాటి అని సహాయంకు తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా ఇరువురి అంది తండ్రి ఉండడంలో కృక్షిపిక భాగ్యం దయచేసి ప్రార్థన చేయించు. కుమారుడు తోబుట్టులను బట్టి నీకు వందనాలు అయ్యా, నీ ప్రేమతో బలపరచండి. మరి ఆడపడుచు యొక్క విధానంలో తండ్రి, మరి అన్నల యొక్క మరి విధానంలో తండ్రి, అలాగే తండ్రి మరి యొక్క సిస్టర్ యొక్క తండ్రి మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు బలపరచండి. ఈ విలువైన యొక్క నామాన తండ్రి ఈ దినాన్న మరి మరి విధానంలో తండ్రి మీరు చేసినట్టు కార్యక్రమాలు గ్రామ పెద్దలను బట్టి మరి కుమారులను కాపాడవచ్చు. విలువైన సమయాన్ని తను మరొకసారి చుట్టుపక్కల బంధువులను మరి యొక్క స్నేహపురాజులను మీరు జ్ఞాపకం చేసి జీవన ఎల్లప్పుడూ మరి భాస్కర్ రాజు జత చేయబడుతున్న కుమార్తె ప్రతి ఒక్కరు సదా తోడుగా చీకటి నుండి వెలుగునకు నడిపెను ప్రభు యేసు. మరణము నుండి జీవముకు నడిపెను నన్ను క్రీస్తు. మార్గము సత్యము జీవము నా యేసే. మార్గము సత్యము జీవము నా యేసే. నా గమ్యము నా సర్వము నా ఉన్నతమైన కోట. ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన స్తుతి కీర్తన రాజాధిరాజుకి స్తుతి కీర్తన. చిగురింప చేసేను ప్రభు యేసు. తన ద్రాక్షవల్లిలో ఒక తీగగా నాటెను నన్ను క్రీస్తు. ఆత్మఫలము ఫలించెదను నా ప్రభు యేసుతో. ఆత్మఫలము ఫలించెదను నా ప్రభు యేసుతో.
స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజాది రాజుకి స్తుతి కీర్తన. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయము నా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా, ఆశలు నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా యాజకుడవైనా
ముందురా
स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए। सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए। स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए। अहरोनु वालिनी पिलुवबडिना अहरोनु वालिनी पिलुवबडिना निरंतर याजकुडा याजकुडा निरंतर याजकुडा। स्वागत सुमांजलि दिए सुस्वागत सुमांजलि दिए। पदसरि गांग गांग गरि सा 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 सरि सा गा 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 सा गा पा। పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి నీ సన్నిధిలో ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి మీ ఆత్మతో సేవించుడి ఆత్మ యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పెట్టు ప్రార్థన చేసుకున్నాము. ఓ ప్రభువైన దేవ, పరలోకమైన తండ్రి, దైవవాక్యమనడే నీ దివ్యమైన వెలుగు వలన మేము నీ కుమారుణ్ణి తెలుసుకున్నట్లు అనుగ్రహింపము చున్నాము. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగిన మమ్మును నీ పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకుడైన యేసుక్రీస్తు నందలు నమ్మకమును బట్టి ఆనందం మనం చేసుకుంటున్నాము. ఆ రీతిగానే మరి వివాహం అనగా గోలివారి వివాహం కొరకు ఏర్పరిచినటువంటి లేఖన భాగాలు పాఠ్య భాగాలు మరొక మాట గమనించుకోండి.
దేవుని యొక్క కార్యము జరుగుతున్నప్పుడు అధికారులు కానీ ఎవరైనా సంఘ బిడ్డలు కానీ పైకి వస్తే మంచిది కాదు. మరి చెప్తున్నాను, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వివాహము జరుగుతున్నప్పుడు కొన్ని ఆటంకాలు మాకు కనబడకూడదు. మరి చెప్తున్నాను, పెళ్లి కుమారుడు తరపున వారు, పెళ్లి కుమార్తె తరపున వారు మరొకసారి గుర్తించుకోవాలి. ఒకవేళ అటువంటి ఆటంకం కలిగిస్తే వాళ్ళు పైన ఉంటారు, మీకు కింద ఉంటాం, అంతే చెప్పవచ్చు. కానీ అర్థమైందా? పెళ్లి కుమారుడు తరపున వచ్చి చదవండి. 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవమగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెను ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. అయినను అట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమయ్యుందరు. ఇంత పరంతరము. అదే రీతిగా పత్రిక పాఠ్యభాగం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 16 వచ్చిన లేఖన భాగములు. యవనస్తులు ఎవరైనా వచ్చి చదివించవలసిందిగా ప్రేమపూర్వకం మనం చేస్తున్నాము. పత్రిక పాఠ్యభాగంగా 16 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయముల్లో నన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుకొనుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనటకైనను క్షౌరము చేయించగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుల కొరకే గాని పురుషులను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగున స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైడి చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం యొక్క లేఖన భాగం చదువుగా విందాము. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచ్చిన లేఖన భాగం చదువుగా విందాము. పెళ్లి కుమార్తె తరపు నుంచి ఒకరు వచ్చి
మూడవ దినమున గలిలీలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుని యొక్క లేఖన భాగం చదివించినటువంటి ప్రియ సహోదరులు, పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పతి చేరగగా నవవరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో. హల్లెలూయా. మీ పాదాలు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలేసయ్యా. ఈ యొక్క ప్రత్యేక సమయమునైనా ప్రత్యేకించబడిన సమయంలో తండ్రి రీతిగా నైనా ఈ యొక్క వివాహ కార్యక్రమము నియుక్తమునైనా ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి పరిస్థితులు బట్టి స్థితులు బట్టి మీకే వేలాది వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఆది నుంచి అంతవరకు మీరే ఘనత మహిమ ప్రభావం చెల్లిడగున మీరు అక్కడ ఆలస్యమైతే నీ చిత్తమైతే కరెంటును వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని ఇక్కడ జరుగు కార్యక్రమం అంతట్లో మీ స్వాధీనంలో మీ గాయపడిన హస్తం కింద ఉంచి ఆశీర్వదింప చేయమని అయినా ఇదిగో పెద్ద జరుగు కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. మీకే నజరేయుడైన యేసయ్య నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఇలాంటి కొరకు మనకందరికీ తెలుసు. ప్రియ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాటను ఒకసారి ఆలోచన కలిగి చదువుకుని దేవుని యొక్క వాక్యదారుల మరొకసారి ప్రవేశించడం జరుగుతుందని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉంటున్నాను. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం పైన మనం చదువుకుందాము. పైలైన కిందలైన మనం చదవకూడదు. పైలైన ఉంటే మనం చదువుకుందాము. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. అనేక మాట మీద ఒక అంకి వేయడం జరిగింది. నెంబర్ అన్ని విషయములలో అనేక రీతిలో ఒక అంకి వేయడం జరిగింది. అంటే ఆ కింద పుట్టినట్టు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అదేమిటంటే అన్ని విషయములంటే అందరిలో. ఇక్కడ కొందరున్నారా అందరున్నారా?
అందరూ ఉన్నారంటే మీకు ఘనమైనదిగా ఉండాలా, లేకపోతే ఘనహీనముగా రీతిగా ఉండాలా? ఘనముగా ఉండాలంటే దేవుని యందు మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని అన్ని విషయంలో ఘనమైనది. లేఖన భాగాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. గల వివాహం కొరకు ఏర్పాటు చేయడం దేవుని యొక్క లేఖన భాగాలు ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును. వారు ఏదో మన యొక్క దిన లేఖన భాగంలో ధ్యానం చేసుకుంటాం. అందుకని 3వదిగా అంటాడు. 3వదిగా మన జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధుడి యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. అనేక రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, గుర్తు చేస్తూ ఉంటున్నాం. వివాహ బంధము ఎవరికి మేలు అనేది ఈ రీతిగా మనం ఆలోచన కలుగుతున్నాం. వివాహము ప్లస్ బంధము ఎవరికి మేలు ఒకసారి ఆలోచన కలిగితే వివాహము ఇప్పుడు బంధం అంటే ఏమిటి? బంధం అంటే ఏమిటండి? మాకు అందరికీ తెలుసు, పశువులకి 2 కాళ్ళకి వేసే బంధాన్ని బంధం అంటారు. పశువులకైనా మరి ఇంకేమైనా బంధానికి అర్థాలు ఉన్నాయా? బంధము అనేది మనం చూస్తే రీతిలో వివాహానికి ఒక బంధాన్ని మరొకసారి రాజుని ప్రియా సహోదరి చేయడం జరిగింది. దేవుడి మీద ఉన్న భక్తిని బట్టి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అనేకమైన రీతిలో చూస్తే మానవుల యందు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి సహవాసం కలిగి వివాహం అనేది దేవుడు చెప్తున్నాడు. అన్ని విషయంలో ఘనమైన ఏర్పరిచేవారు కొందరి అనేక మాటలు కూడా మరి ఇటు రీతిగా జ్ఞాపకం చేసి ఎవరి తరపున ఎక్కువగా వచ్చారు నాయన మీ ఇద్దరిలోని? పెళ్ళి కుమారుడు అంటున్నాడు అమ్మాయి తరపున ఎక్కువ మంది వచ్చారని అంటున్నాడు. అంటే నువ్వు తగ్గిపోతున్నావా హెచ్చిపోతున్నావా అప్పటికే అంటలేదు. సొంత ఊర్లో అయితే ఎక్కువ మంది ఇరువురు కూడా ఏక శరీరమై ఉందురు అనేక మాటలు. ఏక శరీరమై రీతిలో ఈ దినాన్న వారు ఆ సంఘములో ఉన్నటువంటి రీతిలో ఒకరిని ఒకరు విభేదాలు కలిగినవి అనుకోవచ్చు కదా. పురుషుని యందు స్త్రీని యందు విభేదాలు కలిగినవి. సంఘములో ఇటువంటి విభేదాలు ఉండకూడదు. సంఘముతో పాటు స్త్రీ పురుషుల యందు ఇటు రీతిగా విభేదాలు ఉండకూడదు. కనుక ఏకముగా ఉండాలనేది అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయుల పత్రికలో జ్ఞాపకం చేసి చదువుకున్న లేఖన భాగం. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను విడిచి నీ దగ్గరికి వస్తుంది. అంటే హెచ్చరికలో జ్ఞాపకం చేస్తారు, మరొకసారి జ్ఞాపకం చేస్తారు. ఆ అమ్మాయి దగ్గరికి వస్తుంది. నువ్వు కూడా తల్లిదండ్రులను విడిచి ఆ అమ్మాయితో ఉండాలి కదా. కనుక ఇరువురు కలిసి ఏకము శరీరం అనుకుంటారా లేకపోతే విడివిడి శరీరం అనుకుంటారు? మీ దృష్టిలో ఏమనుకుంటారు? ఏకం అంటే ఏమో తెలుసా? కలిసి ఉండాలంట. ఏంటి కలిసి ఉండాలి? అయ్యేనా? డబ్బులో వద్దా? బంగారంలో వద్దా? అయ్యేనా కలిసి ఉంటాం? ఇంకేం కలిసి ఉంటుందా? స్త్రీ పురుషులకు వివాహం చేయబడినప్పుడు మానవులు జతకేసిన తర్వాత మరి ఆది కాలంలో మనం ఆలోచన కలుగుతుంటే దేవుడు ఇరువురిని జతపరిచి ఒకటిగా ఉండటం చూస్తారు. ఆయన అంటున్నాడు, ఆదాము ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏంటది? ఈమె నా శరీరములో మాంసములో మాంసము ఎముకలో ఎముక గనక ఏమన్నాడు? నాలో నుండి తీయబడింది గనక నారీ అంటే నా సతీమణి, నా భార్య, నాకు జత చేయబడినటువంటి స్త్రీగా ఉన్నది అనే రీతి జ్ఞాపకం చేస్తూ
యేసుక్రీస్తు ప్రభువారు మొదటి సూచన కూడా దేవుని గౌరవించి ఆ గౌరవమైన సూచనలో దేవునికి ఈ లోకంలో ఏది ప్రేమగా అనుగ్రహించాలి, దేశంగా కాదు, కష్టంగా కాదు, ప్రేమను పంచే రీతిలో ఏది మొదటగా సూచన క్రియ చేయాలి అనే ఆలోచన ఆలయాన్ని గుర్తించుకొని దాన్ని పవిత్రపరచుకునే రీతిలో ఉండాలి. అంటే ముందు శుక్రవారం మన శుక్రవారంగా ముందు శుక్రవారంలో జ్ఞాపకం చేశారు. కనుక అలంకరించబడి సంఘంగా మీరు ఉండాలంటే మీ అందు విశ్వాసం కలిగి ఎటు ఎదుగుండా తెలుసా, పరిశుద్ధతగానే ఉండాలి అనేది ఇది నాన్న జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక ఈ పరిశుద్ధంగా ఉంటే అంత ఏమొస్తుందో తెలుసా, మంచి పేరు వస్తుంది. వివాహంలో ఒక ముందు సేకరించిన వాడు ఒక మాట అంటున్నాడు, మనం చదువుకునే లేఖన భాగం 2వ అధ్యాయం 10వ అది మొదట ప్రతివాడును మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జగ్గు రసము పోవును. ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని. మొదటిది మంచిదే, చివరిది కూడా మంచిదే. మొదట మంచిగా ఉండి చివరిని ఆయన అన్నట్టు రీతిలో జబ్బు రసం పోయలేదు. ఒకవేళ పోసినేమో కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ లేకపోతే జబ్బు రసం కనబడితే దాన్ని గొర్రెలు అంటారు. గాలి అంటే మధ్య నుంచి వచ్చిందనమాట. అంటే ఇద్దరు మధ్యలో ఎవరైనా దూరం అనుకో, అది సాతాను. ఆ సాతాను ఏం చేస్తుంటే కుటుంబాన్ని పాడు చేస్తారు. ఆ ఇల్లు కూలిపోద్దు, ఆ ఇల్లు పతనం అయిపోద్దు, వ్యక్తి కూడా నాశనం అయిపోతాడు. కనుకనే అయితే వెలగొండారా అని ప్రసంగి గ్రంథం రాశారు. 4వ అధ్యాయం చదవండి. 2 మాటలు చెప్తాను, ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2 మాటలు అక్కడ ఉంది అన్నమాట. చదవండి, 8 చదువుకుంటున్నాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ఒంటరిగా ఉన్న ఒకటి కాదు, అతనికి జతగాను అతనికి మెరుగక ఎవరి నిమిత్తం కష్టపడుతున్నానే ఆనుకో, ఇది వ్యర్థమైనది. అంటే అర్థం ఏంటంటే ఇద్దరు జత చేసిన తర్వాత విడిపడక వీల్లేదు. కష్టం నిన్న చేత కాదు, నీ మధ్యలో జరిగింది. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకోలేక రాజును ప్రేమించి ఆదించి గణపతి సుఖదుఃఖందు సంరక్షించి మీరిద్దరు ప్రతి కాలం ఇతరులు ఎవరిని ఆలోచించక రాధాతోనే కాపురం చేయదువా? ఏం చేస్తావు? రాధాతోనే కాపురం చేయదని రాధాతోనే కాపురం చేయదు. అమ్మా అన్నట్టు ఇవ్వడమ్మా, ఇప్పుడే భయపడిపోతున్నాడు. ఏది ఇక్కడ చూస్తున్నాం కదా, రాధతో కాపురం చేయదు. రాధ రాధా, నీవు రాజుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చెప్పిన పరిశుద్ధ గ్రస్త మార్గం జీవించదవా? రాజుగారిని గడ్డి చెప్పింది, రాజుతోనే రాజును ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఃఖులను సమర్పించి మీరెదురు కాలము ఇతరులు ఎవరు ఆక్షేపక రాజుతోనే కాపురం చేయదువా? అందరికి వినబడుతుంది కదమ్మా. విషయంలో ఈ యొక్క వివాహంకు కన్యాదానం చేసేవారు ఇందుకు రాసిన వస్తుంది.
నామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్లతో స్తుతినే పాడెదా, వేవేనోళ్లతో స్తుతినే పాడెదా. యేసు నందే సత్యం, యేసు లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆ యేసు నందే సత్యం, యేసు లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదరా, ఆ నామమందే రక్షణ సోదరా. యేసయ్య రక్తము చిందించెగా, ఆ యేసయ్య రక్తము చిందించెగా. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. ఆ ప్రభునామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయ పరచునది. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాది క్రియలయ పరచునది. భయమేల నీకు ఓ సోదరా, భయమేల నీకు ఓ సోదరా. సాతాను సిలువలో ఓడిపోయేగా, సాతాను సిలువలో ఓడిపోయేగా. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. యేసు నందే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. ఆ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా,
దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. Thank you.
ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా. ఉత్సహించి పాడెదం, ఉల్లసించి చాటెదం నీదు నామగీతము, నాదు జీవితాంతము. కొనియాడెదం, కీర్తించెదం, స్తోత్రించెదం. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా. కనబడవు మా కళ్ళకు, మరి వినబడవు మా చెవులకు, ఊహలకే అసలంతము ప్రభు నీ కార్యాలు. కనబడవు మా కళ్ళకు, మరి వినబడవు మా చెవులకు, ఊహలకే అసలంతము ప్రభు నీ కార్యాలు. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను, అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను, అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు. ఉత్సహించి పాడెదం, ఉల్లసించి చాటెదం నీదు నామగీతము, నాదు జీవితాంతము. కొనియాడెదం, కీర్తించెదం, స్తోత్రించెదం. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా. బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా, ఎడారిలో జలధారను ప్రవహింపచేసినావుగా. బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా, ఎడారిలో జలధారను ప్రవహింపచేసినావుగా. కనుపాపలాగా నన్ను కాచే దైవం నీవు, నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. కనుపాపలాగా నన్ను కాచే దైవం నీవు, నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. ఉత్సహించి పాడెదం, ఉల్లసించి చాటెదం నీదు నామగీతము, నాదు జీవితాంతము. కొనియాడెదం, కీర్తించెదం, స్తోత్రించెదం. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా.
రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా పరిశుద్ధుడే కలిపే ఇరువురిని ఒకటిగా కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత
గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక. రాజా మహిమ నీకే యేసు రాజా స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా స్తోత్రం నీకే యేసు రాజా ఘనత నీకే యేసు రాజా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా రాజు ప్రభువులకు ప్రభువు పరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు. యేసు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు పరలోనే రానున్నాడు. నిత్య జీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు. హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా స్తోత్రం నీకే యేసు రాజా ఘనత నీకే యేసు రాజా. మధ్యాకాశములో ప్రభువును కలిసెదము. పరిశుద్ధుల విందులో పాలు నొందెదము. మధ్యాకాశములో ప్రభువును కలిసెదము. పరిశుద్ధుల విందులో పాలు నొందెదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు తేజవాసులతో స్తుతింతుము.